కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించామని కోమటిరెడ్డి తెలిపారు. ఇక కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా ఆయన వివరించారు. త్రిపురలో నార్థన్ రోడ్ సంగారెడ్డి టు భువనగిరి వరకు సంబంధించి చౌటుప్పల వరకు టెండర్లు కూడా బిల్ చేసి తీసుకొచ్చాము. 95% పైన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఇక్కడే క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికన్నా ముందు క్యాబినెట్ అప్రూవల్ కావాలి కాబట్టి ఈరోజు గడ్కరీ గారిని స్పెషల్గా నేను వచ్చిన సందర్భం ముఖ్యమైనది అది. దాన్ని వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 monthsలోనే దీనికి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి క్యాబినెట్లో ఆమోదం కోసం పంపడం జరుగుతుందని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా R&B శాఖతో పాటు మా ముఖ్యమంత్రి గారి తరఫున గడ్కరీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 2 monthsలోనే అన్ని క్లియర్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే సదరన్ పార్టీకి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అలైన్మెంట్ కూడా పంపాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే మేము కూడా అలైన్మెంట్ చేయడం జరిగింది. అది పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలవడం జరిగింది. ఇదే సేమ్ 6 ఎంపీలు అందరం కలిసి దాదాపు గంట సేపు పార్లమెంట్లో ఆయన ఛాంబర్లో పిలిచి మీటింగ్ పెట్టుకొని ముందుగా మామనూరు ఎయిర్పోర్టు మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అడ్వాన్స్గా ల్యాండ్ ఎక్విజిషన్ 205 కోట్లు ఇవ్వడమే కాకుండా మా అధికారులు కూడా ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి అక్కడంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరు రైతులు కూడా దాదాపుగా ఒప్పుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్తో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏ విధంగా ఉండాలి ఆ డిజైన్ కూడా కాకతీయ మోడల్లో ఉండే విధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచించిండు. మంత్రి గారు కూడా అదే సూచన చేశారు. దాన్ని కూడా ఇంకా 5-6 పర్మిషన్ రావాలి మాకు కేంద్రంకి వెళ్ళి. ఇప్పుడు GMRకి వెళ్ళి NOC తీసుకున్నాం, కానీ ఇంకా 5-6 పర్మిషన్లు వచ్చేవి ఉన్నాయి. దానికి వెంటనే ఇస్తానని చెప్పారు. అది 2 years 1.5-2 years లోపంటే ఇంక్లూడింగ్ పెద్ద ఫ్లైట్లు దిగే విధంగా ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది.